ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నరసాపురం నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. తొలినాళ్లలో కమ్యూనిస్టులకు అడ్డా ఈ నియోజకవర్గం. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీని సమానంగా ఆదరించారు అక్కడి ప్రజలు. వైసీపీ నుంచి ముదునేరి ప్రసాదరాజు పోటీలో ఉన్నారు. ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థి అయిన బొమ్మిడి నాయకర్కు దక్కింది. ఈ నియోజకవర్గంలోని రాజకీయాలు వాడి వేడిగా కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 11 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తారీఖున చేసిన 11 సర్వేలో నరసాపురం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి రివైండ్ చేసుకుందాం. 11 సర్వే రిపోర్టు ప్రకారం కనుక పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43%, జనసేన అభ్యర్థికి 52% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా 11 సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా వ్యక్తమైంది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నరసాపురం సెగ్మెంట్లో 11 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. 11 తాజా సర్వే ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 43% ఓట్లు, జనసేన అభ్యర్థికి 52% ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా సర్వేలో ప్రజల యొక్క అభిప్రాయంగా వ్యక్తం చేశారు. 11 సర్వేకు 11 సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. నరసాపురం నియోజకవర్గంలో 11 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకు 43% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా, తాజా సర్వేలోనూ అదే ఓట్ షేర్ కంటిన్యూ అవుతోంది. అటు జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్కు గత సర్వేలో 52% ఓట్లు, ప్రస్తుత సర్వేలోనూ ఎలాంటి మార్పు లేకుండా 52% ఓట్లే కంటిన్యూ అవుతున్నాయి. ఇతరులకు గత సర్వేలో ఇప్పుడు 5% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. 11 11 రెండు సర్వేల్లో నరసాపురం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య ఓట్ల శాతం మారకపోవడానికి గల కారణాలు, ఎవరి పాజిటివ్ ఇమేజ్ ఎలా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా నరసాపురం నియోజకవర్గంలో జనసేన బలం పెరిగింది. కులవర్గ సమీకరణాలు జనసేనకు కలిసి వచ్చే ఛాన్సెస్లు అయితే కనిపిస్తున్నాయి. విపక్షాలు కూటమిగా ఏర్పడడం కూడా ప్రధానమైనటువంటి అనుకూల అంశం. బొమ్మిడి నాయకర్కు జనంలో మంచి ఇమేజ్ కనిపిస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాదరాజు పాజిటివ్ ఇమేజ్ కూడా ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆయన నమ్మకం పెట్టుకున్నారు. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.